హే వినర్స్, ఒక కంప్యూటర్లో మల్టిపుల్ ఫైల్స్ కనుక ఓపెన్ అయి ఉంటే, మల్టిపుల్ విండోస్ కనుక ఓపెన్ అయి ఉంటే ఆ కంప్యూటర్ ఏమవుతుంది? హ్యాంగ్ అవుతుంది. ఎందుకంటే కంప్యూటర్లో మల్టిపుల్ ఫైల్స్ ఒకేసారి రన్ అవుతున్నాయి. మరి అదే విధంగా మన మైండ్లో కూడా జరుగుతుంది. మన మైండ్లో ఎలా జరుగుతుందంటే, రేపు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, రేపు ఈమెయిల్కి ఆన్సర్ చేయాలి, చాలా టెక్స్ట్ ఉన్నాయి, చాలా వాట్సాప్ మెసేజ్ అలా ఉన్నాయి, వాటికి ఆన్సర్ చేయాలి, ఫ్రెండ్కి కాల్ చేయాలి, ఒక పార్టీ ఉంది, పార్టీకి వెళ్ళాలి, బాస్కి ఫోన్ చేయాలి. ఇలాంటి ఎన్నో థింగ్స్ అన్నీ కూడా మన మైండ్లో అన్ఫినిష్డ్గా ఉన్నాయి. సో ఫినిష్ అవ్వని ఫైల్స్ అన్నీ కూడా మన మైండ్లో ఓపెన్గానే ఉన్నాయి. సో ప్రతి ఫైల్ కూడా అటెన్షన్ యూనిట్స్ తీసుకుంటూ ఉంటుంది. అందువల్ల నిద్రలో కూడా అవే గుర్తొస్తాయి. రేపు అపాయింట్మెంట్ ఉంది, ఐ హ్యావ్ టు పే ద స్కూల్ ఫీజ్, చిల్డ్రన్ స్కూల్ ఫీజ్ కట్టాలి, లేదా సాటర్డే నైట్ ఫ్రెండ్స్ని కలవాలి. ఈ విధంగా మన మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి. చూడండి, ఆ పర్సన్ పడుకున్నప్పుడు కూడా రేపు మార్నింగ్ 9 AM మీటింగ్ ఉంది, ఆన్సర్ టెక్స్ట్ ఉన్నాయి, డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉంది, లీకింగ్ ట్యాప్స్ ఉన్నాయి, ఆ ట్యాప్స్ని లీకింగ్ని క్లోజ్ చేయాలి, అన్ఫినిష్ ప్రాజెక్ట్ చాప్టర్ నెంబర్ 4 వరకు కంప్లీట్ అయింది, ఫ్రంట్ డోర్ లాక్ చేశానా లేదా, ఇవన్నీ కూడా మన మైండ్లో రన్ అవుతున్నాయి. మన మైండ్ ఏం చేస్తుందంటే, ఏ ప్రాజెక్ట్ అయితే ఫినిష్ అయ్యేంత వరకు మనకు ఒక రిమైండర్ ఇస్తూ ఉంటుంది. ఎలాగైతే ఒక కంప్యూటర్లో ఒక విండో ఓపెన్గా ఉందంటే ఆ విండో అలానే ఉంటుంది, కరెక్టా? అన్లెస్ అండ్ అంటిల్ వీ క్లోజ్ ఇట్. మనం క్లోజ్ చేసే వరకు ఆ ఫైల్ అలానే ఉంటుంది. సో మన మైండ్లో కూడా అదే జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, వై థింగ్స్ స్టే ఆన్ యువర్ మైండ్? ఎందుకు ఆ థింగ్స్ మన మైండ్లో ఉంటున్నాయంటే, ఫస్ట్ రీజన్ ఈజ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సంథింగ్ స్టేస్ ఆన్ యువర్ మైండ్ బికాస్ యూ వాంట్ ఇట్ టు బి డిఫరెంట్. దీన్ని కంప్లీట్ చేయాలనుకున్నారు, రైట్? అది కంప్లీట్ అవ్వాలి కాబట్టి మన మైండ్ ఏం చేస్తుంది, కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని అలానే హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. బట్ యూ హ్యావెంట్ టేకెన్ క్లియర్ స్టెప్స్ యెట్. ఇంకా మీరు యాక్షన్ తీసుకోలేరు, రైట్? డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, ట్యాప్ లీక్ అవుతుంది, దాన్ని ఫిక్స్ చేయాలి, వీ హ్యావ్ టు బై మిల్క్, ఇంట్లో గ్రాసరీస్ బై చేయాలి, ఇవన్నీ కూడా అన్ఫినిష్. సో అన్ఫినిష్ కాబట్టి ఇంకా యాక్షన్ తీసుకోలేరు, కాబట్టి మైండ్ అలానే ఉంచుతుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో క్రియేట్ చేయాలనుకున్నాను, EFT పైన, హోపోనోపోనో పైన. సో అది క్రియేట్ చేసేంత వరకు నా మైండ్ ఏం చేస్తుంది, దాన్ని అలానే ఉంచుతుంది. ఒక పర్సన్కి కాల్ చేయాలి, ఒక క్లయింట్తో మీటింగ్ ఉంది, అది కంప్లీట్ అయ్యేంత వరకు ఆ ఫైల్ ఓపెన్గానే ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ట్రైంగ్ టు రిమైండ్ యూ. యువర్ మైండ్ ఈజ్ నాట్ ట్రైంగ్ టు డిస్టర్బ్ యూ. మైండ్ డిస్టర్బ్ చేయడానికి రావట్లేదు, మైండ్ మనకు రిమైండ్ చేయడానికి వస్తుంది. బికాస్ అన్ఫినిష్ క్లారిటీ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ప్రెషర్. ఎప్పటి వరకు అయితే అది ఫినిష్ అవ్వదో అప్పటి వరకు మెంటల్ ప్రెషర్గానే ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మన మైండ్ ఎందుకు ఇవన్నీ హోల్డ్ చేస్తుంది? మళ్ళీ చెప్తున్నాను డియర్ ఫ్రెండ్స్, ఎందుకు మైండ్ దీన్ని హోల్డ్ చేసుకొని పెట్టుకుంటుందంటే, యువర్ మైండ్ హోల్డ్స్ వాట్ యు హ్యావెంట్ క్లియర్డ్. ఇప్పటి వరకు ఏదైతే క్లియర్ చేయలేరో అవన్నీ కూడా మన మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఏం చేయాలి? క్లియర్ యాక్షన్ స్టెప్స్ మనం తీసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, యూ హ్యావెంట్ క్లియర్లీ డిఫైన్ ద అవుట్కమ్. నెక్స్ట్ ఏం చేయాలనేది క్లియర్గా లేదు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ముంబై నుంచి చెన్నైకి వెళ్ళారు. సో అక్కడ అవుట్కమ్ క్లియర్గా ఉండాలి. చెన్నైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ మీటింగ్ ఉంది, సో అది క్లియర్గా లేకుంటే మైండ్ ఏం చేస్తుంది? మైండ్ దాన్నే కంటిన్యూస్గా ప్లే చేస్తూ ఉంటుంది. యూ హ్యావెంట్ డిసైడెడ్ ద నెక్స్ట్ యాక్షన్ ఏంటో ఇంకా మీరు డిసిజన్ తీసుకోలేదు. యూ హ్యావెంట్ స్టోర్డ్ ఇన్ అ ట్రస్టెడ్ సిస్టమ్. సో మైండ్కి ఏం కావాలి? అది కంప్లీట్ అయింది, అది ట్రస్ట్ఫుల్గా కంప్లీట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు టూత్ పెయిన్ ఉంది, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఆ ఫైల్ ఓపెన్గానే ఉంటుంది, రైట్? సో యువర్ బ్రెయిన్ కీప్స్ రిపీటింగ్ ఇట్ అండ్ యువర్ మైండ్ డస్ నాట్ ట్రస్ట్ ద అన్ఫినిష్డ్ డిసిజన్స్. అది కంప్లీట్ అయ్యేంత వరకు మైండ్ దాన్ని తీసుకోలేదు, దాన్ని ఫినిష్డ్గా పెట్టలేదు. మై డియర్ ఫ్రెండ్స్, అది కంటిన్యూస్గా మీ మైండ్లో రిపీట్ అవుతూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మోస్ట్ ఇంపార్టెంట్, ఇమ్మీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకోవాలి. లేదా ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్. ఇక్కడ మనం ఏం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్? దానికి సరైన డైరెక్షన్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనం సరైన డైరెక్షన్ ఇస్తామో అప్పుడు మైండ్ బిలీవ్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? మెంటల్ ఓవర్లోడ్ డ్రైన్స్ యువర్ ఎనర్జీ. మన మైండ్లో ఎప్పుడైతే ఈ మెంటల్ ఓవర్లోడ్ ఉంటుందో, ఎలాగైతే కంప్యూటర్ హ్యాంగ్ అవుతుందో అలానే మన మైండ్ కూడా హ్యాంగ్ అవుతుంది. సో కాన్స్టెంట్ థింకింగ్ అబౌట్ వాట్ టు డూ ఇస్ ద బిగ్గెస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. 100 అన్ఫినిష్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బుక్ రాయాలనుకున్నారు, 3 చాప్టర్ రాశారు, అది అలానే ఉంది. క్లయింట్తో మాట్లాడాలన్నారు, అది అలానే ఉంది. ఒక కొత్త ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నారు, అదే అలానే ఉంది. ఇలా హండ్రెడ్స్ ఆఫ్ అన్ఫినిష్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మన మైండ్లో అలానే ఉన్నాయి. సో అన్ప్రొడక్టివ్ థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్, ఫెటీగ్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫోకస్.
ఎప్పుడైతే మనం అన్ప్రొడక్టివ్గా ఉన్నామో, ఆ టాస్క్ కంప్లీట్ చేయట్లేదు, మధ్యలోనే ఆపేస్తున్నాము, సో దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ స్ట్రెస్, ఫెటిగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాక్ ఆఫ్ ఫోకస్. ఫెటిగ్గా ఫీల్ అవుతారు, అలసిపోయినట్టు ఫీల్ అవుతారు, స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారు. యువర్ బ్రెయిన్ కీప్స్ రిమైండింగ్ యూ, మళ్ళీ మళ్ళీ బ్రెయిన్ దాన్ని రిమైండ్ చేస్తూనే ఉంటుంది అది కంప్లీట్ అయ్యేంత వరకు, బికాజ్ ఇట్ థింక్స్ యూ మైట్ ఫర్గెట్, మీరు మర్చిపోతారేమో అని భయం, అందువల్ల అది మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తుంది, రైట్? ఇప్పుడు మీరు కార్ లాక్ చేశారా లేదా, బైక్ లాక్ చేశానా లేదా, ఇల్లుకు లాక్ చేశానా లేదా, మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తుండే, ఎందుకంటే ఇఫ్ యూఆర్ నాట్ షూర్, మీరు మర్చిపోతారేమో భయం. సో థింకింగ్ వితౌట్ యాక్షన్ క్రియేట్స్ యాంగ్జైటీ. సో ఫ్రెండ్స్, యువర్ బ్రెయిన్ నీడ్స్ సిస్టమ్ దట్ కెన్ ట్రస్ట్. అందువల్ల ఒక సిస్టమ్ని మనం ఇవ్వాలి. ఎలాంటి సిస్టమ్? ద అవుట్కమ్ ఈస్ క్లియర్లీ డిఫైన్డ్. ఎస్, డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది 9 o'clock, సో నేను అక్కడికి వెళ్తున్నాను. ఇలా మన మైండ్కి క్లియర్గా డైరెక్షన్ ఇవ్వాలి. ద నెక్స్ట్ స్టెప్ ఈస్ డిసైడెడ్. ఎస్, ఈ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ఈ టాస్క్ చేస్తాను, ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది ఉంటుంది. సో టు డూ లిస్ట్, ఒక రిమైండర్ పెట్టుకోవడము. దీనివల్ల మన మైండ్కి ఏమవుతుంది, వావ్, నౌ హీస్ గోయింగ్ టు డూ ఇట్. సో బికాస్ యూ క్యాన్ ఫూల్ అదర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మనం బయట వాళ్ళని ఫూల్ చేయగలం, బట్ యూ కెనాట్ ఫూల్ యువర్ ఓన్ మైండ్. సో ఇఫ్ యువర్ బ్రెయిన్ డజంట్ ట్రస్ట్ యువర్ సిస్టమ్స్, ఇట్ విల్ కీప్ రిమైండింగ్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో మన బ్రెయిన్ మనకు హెల్ప్ చేస్తుంది, గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ నాట్ డిస్టర్బింగ్ యూ, ఇట్ ఈస్ రిమైండింగ్ యూ. ఫ్రెండ్స్, మన మైండ్ మనకు ఒక బ్యూటిఫుల్ పవర్ఫుల్ టూల్. దీన్ని మనం సరిగ్గా యూజ్ చేస్తే అది మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్గా మారుతుంది, బట్ సరిగ్గా యూజ్ చేయకుంటే అది ఒక వర్స్ట్ ఎనిమీగా మారుతుంది. ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్ లా ఆఫ్ అట్రాక్షన్ పైన, ఎన్ఎల్పి పైన, మైండ్ పైన వస్తుంటాయి. అందువల్ల కోర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, మై మైండ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మన మైండ్ని మనం బెస్ట్ ఫ్రెండ్గా మార్చుకోవాలి. అన్ఫినిష్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా రాసేయండి, టిక్ మార్క్ పెట్టేసేయండి, డేట్ ఇవ్వండి, అండ్ దాన్ని యాక్షన్ తీసుకుంటూ చేయండి, బికాజ్ యు ఆర్ అ విన్నర్.